కలలను కనడం సులువే, వాటిని సాకారం చేసుకోవాలంటేనే కష్టపడాలి. పట్టుదలతో ముందుకు సాగుతూ అడుగడుగున ఎదురయ్యే సవాళ్లను గెలిచి బరిలో నిలవాలి. ఇట్లానే బాక్సింగ్ ఛాంపియన్ కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడు తెలంగాణ బిడ్డ అశోక్. ఎన్నో పతకాలు గెలిచి భారతదేశ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిండు. అక్టోబర్ 3 నుంచి జరగబోయే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ కు రెఫరీగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆహ్వానం అందుకున్నాడు. అశోక్ బాక్సింగ్ ప్రస్థానంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఈయన పేరు నందికొండ అశోక్, ముద్దు పేరు బాక్సర్ అశోక్. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణించి పతకాలు సాధించి భారతదేశానికే గర్వకారణంగా నిలిచిండు ఈ తెలంగాణ ముద్దుబిడ్డ. కామన్వెల్త్ గేమ్స్ లోనూ రెఫరీగా సేవలందించనున్నాడు మన హైదరాబాదీ ఆణిముత్యం. అశోక్ ను చూస్తే ప్రతి తెలంగాణ బిడ్డ ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది. మనోడి పతకాల లిస్టు చెప్పుకొని మీసం మెలేస్తారు. అయితే అశోక్ ఈ పరిస్థితికి రావడానికి పడ్డ కష్టం, అడుగడుగునా ముళ్లబాటను అధిగమించిన తీరు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చక మానవు. అశోక్ది నిరుపేద కుటుంబం. తండ్రి వెంకయ్య చిన్నతనంలోనే చనిపోయిండు. తల్లి లింగమ్మే కూలీనాలీ చేసి 5గురు కొడుకులను కూతురును పెంచి పెద్ద చేసింది. 5గురు మగ సంతానంలో అశోక్ రెండోవాడు. చిన్నప్పటి నుంచి అశోక్కు బాక్సింగ్ అంటే ఇష్టం. కసిగా పంచులు విసురుకుంటున్న బాక్సర్లను చూస్తే మనోడికి భలే ఇంట్రెస్ట్. ఎక్కడ బాక్సింగ్ పోటీలు జరిగినా అశోక్ అక్కడ హాజరు. బడి ఎగ్గొట్టి మరీ చూస్తుండేవాడు. ఇంటికొచ్చాక యాహూ అంటూ అన్నదమ్ముళ్లతో బాక్సింగ్ చేసేటోడు. ఇది చూసి తల్లి లింగమ్మ ఒరే బాక్సరు అంటూ ముద్దుగా పిలుచుకునేది. బాక్సింగ్ ఛాంపియన్ కావాలన్న అశోక్ ఆశయానికి అదే పునాదిగా మారింది. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో 1967లో ప్రాక్టీస్ షురూ చేసిండు. ఐదుగురు కొడుకులు, ఒక బిడ్డ. సెకండ్ కొడుకు ఫస్ట్, తర్వాత ఈ అశోక్. ఆయన బాక్సింగ్ కొట్లాడాలా, ఆయన తగ్గట్టు పొజిషన్ వచ్చింది కదా, ఈయన ఉంటేనే బాగుంటుంది ఇల్లు అని నా పానం ఉండే. మంచిగా పెంచిన, మంచి పేరు తెచ్చిండు. ఇక నేను ఇట్లా అయిపోయినాయి. జరిగినగా బాక్సింగ్ చేసొచ్చు కదా, గుడ్డు ఉడకబెట్టి పెడుతుంటే, కూర, అన్నము, పాలు, మోజులు ఇట్లా పెడుతుంటే. అశోక్ పట్టుదలను గుర్తించిన లింగమ్మ అతనికి తన శక్తి మేరకు సాయపడేది. ఇంటిల్లిపాదికి సరిపడ తిండి లేకున్నా ఒళ్ళు హూనమయ్యేలా ప్రాక్టీస్ చేస్తున్న అశోక్ కు కడుపు నిండా తిండి పెట్టేది. పేదరికం అడుగడుగునా వెక్కిరిస్తున్నా నేనున్నా అంటూ అండగా నిలిచిన తల్లి ప్రేమే అశోక్ కు ప్రేరణయ్యింది. క్షణక్షణం సవాల్ చేస్తున్న జీవితంతో నిరంతర బాక్సింగ్ పోటీకి దిగిండు. జిల్లా స్థాయిలో ఛాంపియన్ గా నిలిచి తన విజయాల ప్రస్థానాన్ని ప్రారంభించిండు. బాక్సింగ్ పోటీ అని యాడ్ వస్తే చాలు మొదట అశోక్ పేరే లిస్టులో కనిపించేది. 11 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో నిలిచి గోల్డ్ మెడల్స్ సాధించిండు. హర్యానా, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచిండు. 1980లో ఆసియా గేమ్స్ కు సెలెక్ట్ అయి గోల్డ్ మెడల్ సాధించిండు. 2008 ఒలింపిక్స్ లోనూ కాంస్య పథకం సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిండు. బీద కుటుంబంలో పుట్టిన నేను చాలా బాధల్లో ఉంటే మేము 5 మంది అన్నదమ్ములము. మా అమ్మనే పోషించేది. ఊకే అమ్మంటుండే కొలువు కాబట్ట కొలువు కావంటుంటే ఇంకా నాకు ఏం లేదు, ఒక్కటే ఇంట్రెస్ట్ వచ్చింది, ఇది బాక్సింగ్ ఎట్లయినా పైకి వస్తాను. నేను 24 గంటలు పొద్దున్న సాయంత్రం బాగా ప్రాక్టీస్ పొద్దున్న చేస్తుంటే మళ్ళీ సాయంత్రం చేస్తుంటే ప్రాక్టీస్ చేసి 1976 నుంచి 78 దాకా రింగ్ ఎక్కలేదు. నేను రింగ్ ఎక్కితే ఛాంపియన్ కావాలని ఉండే నా నేను ఛాంపియన్ వేసి చూపించిన. నేషనల్స్ పోయినా 11 సార్లు నాన్ స్టాప్ ఛాంపియన్ అయినా. స్టేట్కు నేను గోల్డ్ మెడల్ తీసుకున్నా, నేషనల్లో సిల్వర్ మెడల్ తీసుకున్నా. నేను ఏషియన్ ట్రయల్స్ కొట్లాడినా.
5 కొడుకులు ఒక బిడ్డ. సెకండ్ కొడుకు ఫస్ట్ తర్వాత ఈ అశోక్. ఆయన బాక్సింగ్ కొట్లాడాలా, ఆయన తగ్గట్టు పొజిషన్ వచ్చింది కదా. ఈయనగా బాక్సింగ్ చేసొచ్చు కదా, గుడ్డు ఉడకబెట్టి పెడుతుంటే ఇక వీళ్ళని జారిన. ఈయన జర మంచిగా ఉన్నాడు, ఈయన బాక్సింగ్లో పోతా అంటే బిడ్డ నువ్వు ఉంటేనే మంచిగా ఉంటుందని తోలిచ్చిన. అశోక్ 1986లో హైదరాబాద్ బాక్సింగ్ సెక్రటరీగా ఎంపికైండు. ఆ తర్వాత ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సేవలందించిండు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ బాక్సింగ్ ఫెడరేషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీగా పనిచేసిండు. 2008 ఒలింపిక్ కు అడ్వైజర్ గా వ్యవహరించిండు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్ కు రెఫరీగా వ్యవహరించనున్నాడు. బాక్సింగ్ ఛాంప్ కావాలన్న అశోక్ పట్టుదలే అతని కుటుంబానికి ఆసరా అయింది. బాక్సింగ్ లో సత్తా చాటిన అశోక్ కు స్పోర్ట్స్ కోటాలో 1983లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మింట్ కాంపౌండ్లో ఉద్యోగం వచ్చేలా చేసింది. ఆ జీవనోపాధితోనే అశోక్ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అన్నదమ్ములతో పాటు చెల్లెలికి పెళ్లి చేసిండు. వారు ఆర్థికంగా స్థిరపడేలా తోడ్పడిండు. అశోక్ కు వెన్నంటి ఉండి నడిపిన తల్లి లింగమ్మను పక్షవాతం మంచానికే పరిమితం చేసింది. ఆమెకు సపర్యలు చేస్తూ అశోక్ తల్లి రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా అదంతా తన తల్లి దీవెనేనని వినమ్రంగా చెబుతున్నాడు. రైల్వేస్లో కానీ మన బాంబే నేవీలో కానీ అన్నీ ఒకటేసారి ఇంటర్వ్యూస్ వచ్చేసినాయి. అప్పుడు మా అమ్మ ఎక్కడ లేని సంతోషపట్టింది. బేటా ఇన్ని రోజులకు నన్ను గట్టిగా పట్టుకొని ఇది తీసుకొని ముద్దు తీసుకొని చాలు బేటా నాకు ఆయన సంపాదించాను. మళ్ళీ అక్కడ ఫోన్ ఇస్తలేదమ్మా. అక్కడ ఎందుకు పోతావు బేటా, ఇక్కడనే ఉండు, నువ్వు అంత దూరం పోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఎక్కడ ఏదైతారు బేటా. బాక్సింగ్ లో రాణించేందుకు ఇప్పుడు చాలా సౌకర్యాలున్నాయని, సత్తా ఉన్నవారు ప్రయత్నిస్తే తప్పకుండా ఛాంపియన్ అవుతారంటున్నాడు అశోక్. యువ బాక్సర్లకు తానే సొంతగా శిక్షణ ఇస్తున్నాడు. తెలంగాణ నుంచి భారతదేశానికి గర్వకారణంగా నిలిచే మరెందరో బాక్సర్లను తయారు చేస్తానంటున్నాడు. మన బాక్సింగ్ ఛాంప్ అశోక్ ఆశయం సాకారం కావాలని ఆకాంక్షిస్తూ రాజ్ న్యూస్ చెబుతున్నది ఆల్ ది బెస్ట్.